अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్ ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చిల్లీ మటన్ ఆలూ ఖోర్మా చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, చాలా డిఫరెంట్ రెసిపీ కూడా, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన రెసిపీని నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా తేలిగ్గా ఎలా చేస్తామో చూద్దాం పదండి. రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఏదైతే మసాలా పేస్ట్ అవసరమో వాటి ప్రాసెస్ కోసం ముందుగా దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం ధనియాలతో పాటు కలర్ మారిన వెంటనే దీంట్లోనే మనం కొబ్బరి పొడి కూడా యాడ్ చేద్దాం. మిక్సీలో బ్లెండ్ చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసి ఇదే మసాలా పేస్ట్ని మనం రెసిపీలో వాడదాం. ఏదైతే మనం పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ పేస్ట్ ప్రాసెస్ అయ్యేంతలోపు మనం నెక్స్ట్ మసాలా పేస్ట్ చూద్దాం. ఆయిల్ కూడా వేడైపోయింది, దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం సోంపుతో పాటు లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేద్దాం. ఏదైతే మనం పచ్చిమిర్చి, సోంపు ఇంకా అల్లం వెల్లుల్లి వేయించామో అదే గిన్నెలో కొంచెం నూనె యాడ్ చేసి దాంట్లోనే మనం నెయ్యి కూడా యాడ్ చేద్దాం. మంచి నూనె, ప్యూర్ ఘీ, స్వచ్ఛమైన నెయ్యి. నూనె ఇంకా నెయ్యి చక్కగా వేడైపోయింది, దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఏదైతే ఆనియన్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా బ్రౌనిష్ షేడ్లోకి వచ్చేసాయి. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల ఎండు కొబ్బరి పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం పచ్చిమిర్చి ఇంకా మనం అల్లం వెల్లుల్లి కలిపి ఏదైతే పేస్ట్ చేసామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. మసాలాలు చక్కగా వేయించాక ఏవైతే ముందుగానే కట్ చేసి పెట్టామో టమాటో ముక్కలు దీంట్లో యాడ్ చేద్దాం. టమాటో ముక్కలు మసాలాలతో పాటు చక్కగా 10 నిమిషాల పాటు ఉడికాక ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుందో అప్పుడే దీంట్లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో పాటు మటన్ 10-15 నిమిషాల పాటు ఉడికాక దీంట్లోనే మనం నీళ్ళు యాడ్ చేద్దాం.
నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మరో 25 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అయ్యేంతవరకు సన్నటి మంట మీద ఉంచుతాం. ఫైనల్గా దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. చిల్లీ మటన్ ఖోర్మాలో మనం యాక్చువల్గా ఉప్పు వేయాలి. క్వాంటిటీని బట్టి కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దీంట్లోనే మనం సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు కసూరి మేథి ఇంకా మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేశాక ఫైనల్గా ఒక 5 నిమిషాల తర్వాత పిల్లలకి ఇష్టమైన ఆలుగడ్డ ముక్కలు పొటాటో పీసెస్ దీంట్లో యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్లో రెసిపీ కూడా కంప్లీట్ అయిపోతుంది. బగారా రైస్ కూడా రెడీగా ఉంది. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం.
నవీన్ రెడ్డి గారు యుఎస్ఏ నుండి వైష్ణవి రెడ్డి హ్యాపీ బర్త్డే సందర్భంగా ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైష్ణవి గారికి నవాబ్స్ కిచెన్ టీం నుంచి, ఈ పిల్లల తరపు నుంచి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. మీరు కూడా ఇలాగే వీడియోస్ని స్పాన్సర్ చేయాలంటే, లేదా ఈ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలని మీకు ఆలోచన వస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. నేను మీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. ఛానల్ని ఎంత వీలైతే అంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.